ఆదాబ్ సర్ శ్రీ అకాల్, దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి లగేజ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మేమైతే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ వీడియో వచ్చేసి సాటర్డే షూట్ చేయడం అయితే జరిగింది. మేము సాటర్డే వచ్చేసి ఊరికి వెళ్ళిపోతున్నాం అనమాట. మా షేఖ వచ్చేసి ఆటోని పిలుచుకురావడానికి వెళ్తున్నాడు అనమాట. ఎక్కువ మార్నింగ్ టైమ్స్ అయితే మేము జర్నీ చేయమన్నమాట, పిల్లలతో కష్టం అని చెప్పేసి ఎక్కువ నైట్ టైమ్స్కే ప్రిఫర్ చేస్తాము. నైట్కి అయితే దొరకలేదన్నమాట ట్రైన్ టికెట్స్ అయితే. ఇది వచ్చేసి వీకెండ్ స్పెషల్ ట్రైన్ అంట, రక్సోల్ ఎక్స్ప్రెస్. దాంట్లో మాత్రమే ట్రైన్ టికెట్స్ దొరికితే వెంటనే బుక్ చేసేసుకొని వచ్చేసామన్నమాట. ఎందుకు అని అంటే మండే వచ్చేసి ఆఫీస్ షేకాకి వెళ్ళిపోయిద్ది, తర్వాత గీతాంశకి స్కూల్ వెళ్ళిపోయిద్ది అని వెంటనే వచ్చేసామన్నమాట మేమైతే. మా మామ వచ్చాడనమాట డ్రాప్ చేయడానికి. ఇది వచ్చేసి తాడిపత్రి రైల్వే స్టేషను. ఇంకొకటి ఏంటి అని అంటే మాకు ఫెస్టివల్ లేదనమాట, దసరా వచ్చేసి. మేము తాడిపత్రికి వెళ్ళంగానే వచ్చేసి అభిషేక్ వాళ్ళ రిలేటివ్ వాళ్ళ పెద్దమ్మ చనిపోయిందనమాట. సో సృష్టి ఉందన్నమాట మాకు, ఎక్కడికి వెళ్ళకూడదు, ప్లస్ పండుగ కూడా లేదన్నమాట మాకు. నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను అనమాట. నేను మా ఇంటికి వెళ్ళి వీడియో షూట్ చేద్దాము అనేసి మా పేరెంట్స్ని చూపిద్దాం అనుకున్నాను. అవన్నీ అవ్వలేదన్నమాట. నెక్స్ట్ టైం అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇదన్నమాట జరిగినది. ట్రైన్ వచ్చేసింది అనమాట. ట్రైన్ ఎక్కాము. పిల్లలకి ఆకలి అంటే వెంటనే ఫస్ట్ వాళ్ళకి ఫుడ్ పెట్టేశాము. ఫుడ్ కూడా తాడిపత్రిలో మాకు చాలా చోట్ల అడిగామన్నమాట, ఎక్కడ దొరకలేదు అసలు. ఒక్క చోట దొరికితే వెంటనే తీసేసుకొని ఎక్కామన్నమాట. ఇంట్లో ప్రిపేర్ చేస్తాను అని అంటే వద్దని చెప్పేసేసరికి ఎక్కడ దొరకకుంటే చాలా సఫర్ అవుతామేమో అనుకున్నాను. కానీ ఒక్క చోట దొరికిందనమాట. సో వెంటనే తీసేసుకొని ట్రైన్ ఎక్కాము. ట్రైన్లో ఫుడ్ ఎలా ఉంటుందో అనేసి మేము ఇంకా బయటనే తీసేసుకొని వచ్చామన్నమాట. మేము యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కడికి పిల్లల్ని తీసుకోవడానికి అయితే నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను, ఎక్కడికి వద్దు అని చెప్తానమాట. ఈ ట్రావెలింగ్ అయితే పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఫేసెస్ చూసి నిజంగా అంటే నాకు హ్యాపీ అనిపించింది. అంత బాగా ఎంజాయ్ చేశారనమాట. అంటే వాళ్ళు ఎక్కువ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మేము హైదరాబాద్లో ఒక ఫ్లాట్లో ఉంటాం కదా, ఎక్కడ ఏమి చూస్తుంటారనమాట. అదేమంటారు, మన ఊర్లో వచ్చేసి కోడి పిల్లలు, ఇవేమి కుక్కలు, మేకలు, ఇవన్నీ ఎప్పుడు చూసిండారనమాట. వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళకి అన్నీ వింతగా అనిపించాయి అనమాట. అంత వింతగా అనిపించింది అనమాట వాళ్ళకి. చాలా హ్యాపీగా అనిపించింది అసలు. వాళ్ళ ఫేసెస్ చూసిన వెంటనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ట్రావెలింగ్ అయితే ఇలా జరిగిందనమాట. చూడండి ఇలాగ ఆడుకుంటున్నారు అనమాట. చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. జర్నీ అయితే వాళ్ళకి తినిపించిన తర్వాత మేము ఫుడ్ తినేసామన్నమాట. ఇది వచ్చేసి కృష్ణా రివర్, మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి కొద్దిగా షూట్ చేయడం అయితే జరిగింది. మా పిల్లలైతే చాలా హ్యాపీగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళకి ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటే ఎప్పుడు చూడనిటి వాళ్ళు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మేకలు, తర్వాత కోడి పిల్లలు, ఆవులు ఇక్కడెక్కడ కనిపించవు కదా సిటీస్లో. అంటే బయటికి వెళ్తే తప్పిస్తే ఎక్కడికి మేము తీసుకొని వెళ్ళాం కదా, అవన్నీ చూసి మమ్మీ అని చెప్పేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఏదో వింతగా అయిపోయిందనమాట వాళ్ళకి. ఎప్పుడు చూడని వాళ్ళు చూసేసరికి అవన్నీ వింతగా అనిపించింది వాళ్ళకి. ఇది వచ్చేసి కృష్ణా రివర్ అనమాట. ఫైనల్గా వచ్చేసి హైదరాబాద్ స్టేషన్ అయితే వచ్చేసింది, లింగంపల్లి స్టేషన్. మేమైతే అక్కడ దిగేసి అమీన్పూర్కి వెళ్ళిపోయినామన్నమాట. ఇంకా అక్కడికి ఎందుకు వెళ్ళడం అనేసి లింగంపల్లిలోనే కొద్దిగా ఫుడ్ తినేసి వెళ్ళిపోయినామన్నమాట. ప్యారడైస్కి వెళ్ళాము. ప్యారడైస్ బిర్యానీ తినేసి, ఇది వచ్చేసి ప్యారడైస్ అనమాట. ఇక్కడ బిర్యానీ తినేసి అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. కూల్ డ్రింక్
మై ఫేవరెట్ అనమాట. అసలు జర్నీస్కి ఖచ్చితంగా ఉండాలి కూల్ డ్రింక్ నాకైతే. వెంటనే అమీన్పూర్కి వెళ్ళిపోయామన్నమాట. ఇది వచ్చేసి అర్బన్ రైస్ స్ప్రింగ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ ఎంట్రన్స్ అనమాట. ఇలా ఉంటుంది ఎంట్రన్స్ అయితే. ఇంకా ముందర ఇంకొక సెక్యూరిటీ ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సెక్యూరిటీ, అక్కడ ఇంకొక సెక్యూరిటీ ఉంటారనమాట. ఎంత ఈజీగా ఎవరిని పంపించరు. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కానీ ఎవరైనా మన రిలేటివ్స్ కానీ ఎవరైనా వస్తే మనకు ఫోన్కి కాల్ వచ్చింది అనమాట. అది యాక్సెప్ట్ చేస్తేనే, మై గేట్లో యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళని లోనికి పంపిస్తారనమాట. యాక్సెప్ట్ చేయకోకుంటే ఎవరిని లోపలికి పంపించారనమాట. ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ ఉంటారనమాట. మేమైతే ఫైనల్గా రీచ్ అయ్యామన్నమాట. స్ప్రింగ్ ఈజ్ ఇన్ ద ఎయిర్లో రీచ్ అయిపోయామన్నమాట. అంత ఈజీగా అయితే ఎవరిని, ఇక్కడే సెక్యూరిటీ ఉంటారనమాట, అంత ఈజీగా ఎవరిని లోనికి పంపించారనమాట. ఇక్కడ వచ్చేసి ఏ బ్లాక్ అనమాట. అద్దుకోండి, ఇది ఏ బ్లాక్ అనమాట. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను కాబట్టి వీడియో అంత షూట్ చేయలేదు, మంచిగా షూట్ చేయలేదు అనుకుంటున్నాను. నేనైతే చాలా ఫుల్ టైర్డ్ అయిపోయాను. నైట్ వచ్చేసి ఇంటికి వచ్చేసరికి 11:15 అలా అయిందనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.